సో మనము 5వ స్కందం చర్చించుకుంటున్నాము. ఓకే, శ్రీమద్ భాగవతం 5వ స్కందం 10వ అధ్యాయం, అందులో 14వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 25వ నంబర్ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. నమాం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 14వ నంబర్ శ్లోకం. శ్రీ శుక ఉవాచ. శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు ఈ విధంగా, ఎప్పుడైతే రాజా రఘుగుణ జడ భరతుని ఇలా అవమానపూర్వకంగా ఆయన పట్ల వ్యాఖ్యలు చేసినప్పుడు అవన్నీ కూడా ప్రశాంతంగా విని సహించి తర్వాత తగ్గిన సమాధానం అడిగిన ప్రతి ఒక్క చెప్పిన ప్రతి వాక్యానికి ప్రశ్నకి సరైన సమాధానం జడభరత ఇచ్చాడు. అది మనం చూసాం. సో ఆయన భౌతిక స్తరం అంటే ఈ దేహం స్తరంలో ఆయన లేడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అందుకే ఇవన్నీ కూడా ఆయన ఏమాత్రం విచలితం చేయలేదు. కానీ ఈయన ఎప్పుడు ఇలా ఎందుకుంటాడంటే అదొక నమ్రత భావన. ఈయన మహాభక్తుడు, కానీ ఎప్పుడు కూడా నేను చాలా గొప్ప భక్తుడిని ఆ భావన లేకుండా నమ్రత భావనతో ఏం జరిగినా సరే సహిస్తూ ఇదంతా నా పూర్వపు కర్మపు ఫలితాలే నేను అనుభవిస్తున్నాను అనేసి ఆయన అన్నీ సహిస్తున్నాడంట. ఒక సాధారణ వ్యక్తిలాగా అతను కూడా ఇలా పల్లకి మోయి అనేసి బలవంతంగా ఆయన పల్లకి మోయించినప్పుడు సరే ఇది నా కర్మానుసారంగా నేను పల్లకి మోయాలి అని పల్లకి మోస్తూ వెళ్ళిపోతున్నాడు. అలా అనుకొని పల్లంకిని మోసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తత్తేనుకంపం సుసమీక్ష్యమానః. సో తత్తేనుకంపాం సుసమీక్ష్యమానః అంటే ఇది ఒక ఇలా తట్టుకోవడం, ఏం జరిగినా కానీ అంతా నాకు పూర్వకర్మ ఫలితమే అని సహించి ఉండడం ఇది ఒక గొప్ప భక్తుడి లక్షణం. ఇది బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన ఉంటుంది.
భాగవతంలో వస్తుంది ఇది, 10వ స్కందంలో. తత్తేనుకంపాం సుసమీక్ష్యమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదదన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయవాక్. సో ఇది ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఓ భగవంతుడా, ఎవరైతే నీ యొక్క అంతులేని కృప, నీ కృప కోసం యాచిస్తూ, అహేతుకి కృప కోసం యాచిస్తూ, భగవంతుడు నాకు ఎప్పుడు దయ తెలిస్తే అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను, అప్పటి వరకు నేను సహిస్తాను, నాతో ఏం జరిగినా అంతా కూడా ఇదంతా నా పూర్వ కర్మ ఫలితాలే అని సహిస్తూ, భగవంతుడి కృప, ఆయన యొక్క అహేతుకి కృప ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉండే భక్తుడు ఆ వ్యక్తి. ఇంకా అంతేకాకుండా భగవంతుడికి ఎల్లప్పుడూ ఎంతో సమ్మానపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్న వ్యక్తి, హృదయపూర్వకంగా. సో అతను తప్పకుండా ముక్తి లభిస్తుంది, అది జన్మ హక్కు అతనిది, అది అతని జన్మ హక్కు అయిపోతుందంట. అంటే చాలా ముక్తి పొందడం ఎంత సులువు అర్థం చేసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఏమీ చేయనవసరం లేదు, మీరు ఏమీ చేయనవసరం లేదు, జస్ట్ సహించాలి. ఏం జరిగినా సరే జీవితంలో మీతో పాటు ఒకవేళ మీరు సహించి ఏం జరిగినా సరే అంతా నా పూర్వకర్మకు ఫలితమే. భగవంతుడు కృప కలిగినప్పుడే నేను ముక్తి పొందగలను. ఎప్పుడు భగవంతుడు నా మీద దయ తలుస్తాడు, ఎప్పుడైనా నా మీద కృప చూపిస్తాడు, అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను అని ఎప్పుడు కూడా భగవంతుడినే మనము స్మరించుకుంటూ, ఆయనకి హృదయపూర్వకంగా మనం ప్రణామాలు అర్పించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే సరిపోతుంది. అటువంటి వారికి జన్మ హక్కుగా మారిపోతుందంట ముక్తి లభించడం, కంపల్సరీ ముక్తి లభిస్తుంది, అది వాళ్ళ జన్మ హక్కుగా మారిపోతుంది. సో ఎవరైతే సహిస్తారో అన్నీ కూడా, సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇప్పుడు జడభరతుడు సహిస్తూ వెళ్ళిపోతున్నాడు, మంచి ఉదాహరణ జడభరతుడు. ఇదంతా నా పూర్వకర్మ ఫలితం. అందుకని వాళ్ళు డెకాయిడ్స్, దొంగలు, బందిపోట్లు కూడా చంపడానికి ప్రయత్నించినా కానీ ఆయన అడ్డుకోలేదు, నిరాకరించలేదు, ఏమాత్రం కూడా విరోధించలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళు బలవంతంగా ఆయన్ని పల్లకి మోయడానికి పెట్టేశారు, అయినా కానీ ఏమాత్రం విరోధించకుండా ఆయన మల్లకి మోయడం స్టార్ట్ చేసేసారు. సో ఇది జడభరతుడి యొక్క గొప్పతనం. ఆయన ఎందుకు ఇలా సహిస్తూ కూర్చున్నాడంటే అతనికి తెలుసు ఆ విషయం, ఇదంతా నా పూర్వకర్మ ఫలితం అనుకుంటూ సహిస్తూ ఉండడమే సరిపోతుంది. ఇంకా భగవంతుడిని తలుచుకుంటుంటే సరిపోతుంది, భగవద్ధామకి తిరిగి వెళ్ళిపోతాం, ఏం చేయనవసరం లేదు స్పెషల్గా. ఇంకా కానీ చాలా కష్టం, చాలామందికి కొంచెం కష్టం వస్తే చాలు వెంటనే నాకెందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, భగవంతుడిని కూడా నిందిస్తారు. అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే నాకెందుకు అన్యాయం జరిగింది అనేసి ప్రశ్నిస్తారు. భగవంతుడు అసలు ఉన్నాడా లేడా అని కూడా ప్రశ్నిస్తారు, భగవంతుడిని నిందిస్తారు, భగవంతుడి పైన విశ్వాసం వెళ్ళిపోతున్నారు అప్పుడు అలాంటి సమయాల్లో. అదనమాట టెస్ట్. ఏం జరిగినా కానీ అది అంతా భగవంతుడి కృప, నా మంచికే, నా పూర్వపు కర్మ ఫలితాలన్నీ అయిపోతున్నాయి, ఫినిష్ అయిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం పూర్వ పాప కర్మ ఫలితాలన్నీ ఫినిష్ అయిపోతే అప్పుడు నాకు ముక్తి లభిస్తుంది. అలా ఊహించుకోవడం, భగవంతుడి కృప లభించే వరకు నేను ఎదురు చూస్తాను అని వేచి ఉండడం, అంత విశ్వాసం భగవంతుడి పైన అన్ని సమయాల్లో కలిగి ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి ముక్తి పొందుతాడు. అదే అన్నమాట. సో శుకదేవ్ గోస్వామి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఓ పరీక్షిత్ మహారాజా, ఇలా సింధు సౌవీర రాజ్యాలకు రాజు అయిన కింగ రహుగణ ఆయనకి భగవంతుడి పైన, దానిపైన చర్చ పైన శ్రద్ధ ఉంది, గొప్ప శ్రద్ధే ఉంది. అందుకనే ఆయనకి విషయాలు తెలుసు. అందుకే ఎప్పుడైతే జడభరతుడు ఇలా ఎంతో ఇప్పుడు ఫిలాసఫికల్, ఇప్పటివరకు కామ్గా ఉన్నా ఇప్పుడు ఫస్ట్ టైం జడభరతుడు మాట్లాడాడు, ఎంతో ఆధ్యాత్మిక స్థలంలో కొన్ని వాక్యాలు చేశాడు, తత్వానికి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి. ఇవన్నీ కూడా శాస్త్రాల అనుసారంగానే మాట్లాడాడు జడభరతుడు. ఏ జ్ఞానం ద్వారా అయితే హృదయ గ్రంథి, భౌతిక బంధనం అనేది తొలగిపోతుందో, విడిచిపోతుందో,
సో అందుకనే ఇప్పుడు ఈ రహుగుణకి నేను మహారాజుని అనే గర్వం అహం ఇప్పుడు దెబ్బతినింది, అది తొలగిపోయింది. వెంటనే ఆ పల్లకి నుంచి కిందికి దిగి జడభరతుడికి దండోత ప్రణామాలు చేసేసాడు. ఆయన యొక్క శిరస్సుని జడభరతుడి యొక్క పాద పద్మాలపైన పెట్టేశాడు. ఇంకా ఏ విధంగా అంటే, అయ్యా నన్ను దయచేసి క్షమించండి, మీ పట్ల నేను అపరాధం చేశాను, మీరు చాలా గొప్ప బ్రాహ్మణులు, మీకు అనరాని మాటలు నేను అనేశాను మిమ్మల్ని, సో నన్ను దయచేసి క్షమించండి అని ఈ విధంగా ప్రార్థించడం స్టార్ట్ చేశాడంట కింగ్ రహుగుణ, రాజా రహుగుణ ఈ యొక్క జడభరతుడికి. సో ఈ రాజు అర్థం చేసుకున్నాడు, ఎందుకంటే ఈ రాజులు కూడా శాస్త్రాలు చదువుతారు పరంపరలో. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షయో విదుహు. సో అందుకనే మనకి భగవద్గీతలో చెప్పారు కదా. సో అందుకనే పూర్వపు కాలంలో రాజులు జీవితం యొక్క ఉద్దేశం అలా తెలిసి ఉంటేనే కదా వాళ్ళు మళ్ళీ ధర్మం అంటే ఏమిటి, శాస్త్రాలు అంటే ఏమిటి, జీవిత ఉద్దేశం అంటే ఏంటి అని, అప్పుడే అది వాళ్ళు ప్రజలకి కూడా సరైన మార్గదర్శనం చేయగలరు. అందుకనే ముందు కాలంలో ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. మహారాజ్ దశరథుడు ఎప్పుడైతే అయోధ్యను పరిపాలిస్తున్నారో ఆ టైంలో విశ్వామిత్రుని ఆయన దగ్గరికి వచ్చాడు. అలా విశ్వామిత్రుని మీద ఎందుకు వచ్చాడు? రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తీసుకెళ్ళడానికి. ఆయనకు అక్కడ రాక్షసులు తాటక మరీచి వీళ్ళందరూ ఆయన హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. సో వారిని చంపడానికి రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళడానికి ఆయన అయోధ్య నగరానికి వచ్చి దశరథుడి మహారాజు యొక్క రాజమహల్కి వచ్చారు అడగడానికి. అప్పుడు దశరథ మహారాజు ఆయన ఏమడిగాడు ప్రశ్న తెలుసా? అహిష్టం యత్తత్ పునర్జన్మ జాయయే. మీరు పునర్జన్మ లేకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు అన్నీ బాగానే సాగుతున్నాయి కదా అనేసి అడుగుతారు. ఎందుకంటే రాజుకి తెలుసు జీవిత లక్ష్యం ఏంటంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడాలి, పునర్జన్మ లేకుండా మనము ఎలా జీవించాలి. ఈరోజు ఈ జీవితం అంటే నెక్స్ట్ జన్మ ఉండకూడదు, మనం భగవద్ధామని తిరిగి వెళ్ళిపోవాలి. సో అందుకే ఋషులు మునులు అందరూ కూడా దానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి ఆయన మీ ప్రయత్నాలు బాగా నడుస్తున్నాయని అనుకుంటున్నాను అనేసి కుశలమేనా అని అలాంటి ప్రశ్న అడిగారు. జస్ట్ బాగా తింటున్నారా, పడుకుంటున్నారా ఇలాంటివి కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మహారాజు దశరథుడికి కూడా తెలుసు. ఇలా మహారాజులు అందరూ అప్పుడు రాజర్షులు అనమాట, రాజా ఇంకా ఋషి. సో వాళ్ళకి సరైన జ్ఞానం ఉండేది, తద్వారా వాళ్ళు సరిగ్గా పరిపాలించేవారు, బ్రాహ్మణుల్ని సన్మానించేవారు, జీవిత విలువలు తెలిసిన వారే ఉన్నవారు. కానీ ఈ ముహూర్తంలో ఈ సమయంలో ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వారికి కూడా జీవిత విలువలు తెలియవు. ఇంకా ఇలాంటి జీవిత విలువల గురించి, వైదిక ధర్మం శాస్త్రం జ్ఞానం గురించి సాధువులు సంతులు దీన్ని ప్రచారం చేస్తే ఇటువంటి వాళ్ళు వారికి ప్రణామాలు చేయడం వదిలేసి ఇంకా వారు చేసే ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. సో అందుకనే చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుపాల్ వారు అంటారు, ముందున్న రాజులు ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించారో రాజర్షులు, ఆ సమయంలో స్వర్గంలా ఉండేది పృథ్వీ, ఇప్పుడు నరకంలా మారిపోయింది. సో ముఖ్యమైన సమస్య ఇది అన్నమాట. సో ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళకి సరైన వేదిక జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ రహుగుణ ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, అరే ఇతను సాధారణ వ్యక్తి కాదు, ఇతను మహాబ్రాహ్మణుడు, గొప్ప బ్రాహ్మణుడు, గొప్ప పండితుడు, వేదశాస్త్రాల సారం తెలిసినవాడు అని తెలుసుకున్న వెంటనే ఆయన పల్లకి నుంచి దిగి దండవత్ ప్రణామాలు అర్పించేశాడు. ఎందుకంటే ఆయన అపరాధం చేశాడు బ్రాహ్మణుడి పట్ల, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. సో ఇది అప్పుడున్న రాజులు. ఈరోజు ఉన్న నాయకులకి తేడా. ఈరోజు ఉన్న నాయకులు ఏంటంటే వాళ్ళు అలా ప్రణామాలు సమ్మనం చేయడం వదిలేసేయండి. మనం ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటూ ఉంటారు, పర్మిషన్ ఇవ్వరు, రకరకాల రెస్ట్రిక్షన్స్ పెడతారు, లేకపోతే ఎన్నో విధాలుగా డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, లేకపోతే ఎటువంటి సువిధలు సౌకర్యాలు ప్రసాదించకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇవాళ రేపు నాయకులకి ఈ జీవిత విలువలు తెలివి, శాస్త్రాలు చదువుకోలేదు కనుక మూర్ఖులు అన్నమాట అలాంటి వాళ్ళందరూ. కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం
బివర్షిసూత్రం కథమోవధూతః కస్యాసి కుత్రత్య ఇహాపి కస్మాత్ క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః. అప్పుడు రఘుగుణ రాజా ఏమంటారంటే, ఓ బ్రాహ్మణ, మీరు ఇలా భ్రమిస్తున్నారే ఈ పృథ్వీ పైన ఎవ్వరికి తెలియకుండా గుప్తంగా. అసలు మీరు ఎవరు? మీరు గొప్ప పండితుడు బ్రాహ్మణులా లేకపోతే గొప్ప సాధువులా? మీకు ఈ సీక్రెట్ థ్రెడ్ జంజం కనిపిస్తుంది. మీరు ఆ దత్తాత్రేయ కాదు కదా, లేకపోతే అటువంటి గొప్ప వ్యక్తుల? మీరు ఎవరి శిష్యులో తెలుసుకోవచ్చా? మీరు ఎక్కడ ఉంటారో తెలుసుకోవచ్చా? మీరు ఈ ప్లేస్కి, ఈ స్థలానికి ఎందుకు వచ్చారు? అసలు మీరు ఇక్కడ వచ్చింది మాకు మేలు చేయడానికి అనుకుంటాను. దయచేసి మీరు ఎవరో తెలియజేయండి అనేసి రఘుగుణ కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది నేను గొప్ప వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదని. అందుకనే దయచేసి మీరు చెప్పండి, మీరు ఎవరు అసలు అనేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి విన్నాడు కొంచెం జ్ఞానం. అది విని ఇప్పుడు ఆయనకు అర్థమైంది. సో ఈయన దగ్గర నుంచి ఇంకా నేను సరైన జ్ఞానాన్ని సేకరించుకోవచ్చు. కాకపోతే నాకు ఆయన ఎవరు అనే విషయం ముందు తెలవాలి. మనం ఎవరినైనా గురువుగా స్వీకరిస్తున్నప్పుడు తద్విజ్ఞానార్థాంశ గురువు ఏవే విగచ్చేత్. సో గురువు దగ్గరికి వెళ్ళి మనము ఆయన్ని ఆశ్రయించి ఆయన శరణుకు వెళ్ళి ఆయన నుంచి మనం నేర్చుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కానీ మనకి అసలు గురువు ఎవరో ఫస్ట్ ఆయన గురించి కూడా తెలుసుకోవడం అవసరం. అందుకనే మీరు ఎవరి శిష్యులు అని అడిగారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే వంశపారంపరంగా వచ్చే శిష్యత్వం, అంటే తండ్రి కొడుకుకి, ఆయన కొడుకుకి పంపించేది అలా. ఇంకొకటి ఏంటంటే గురువు ఇంకొక శిష్యుడిగా అలా శిష్యత్వం పరంపర ఉంటుంది. సో ఇలా 2 రకాల పరంపరలు ఉంటాయి. అసలు మీరు ఎవరికి ఎక్కడ చెందిన, ఏ వంశం, ఏ పరివారం, లేకపోతే ఏ పరంపరకి చెందినవారు, ఎవరి శిష్యులు అని తెలుసుకోవాలనుకుంటున్నారు. తద్వారా ఆయన్ని ఒక మన గురువుగా స్వీకరించి ఆయన నుంచి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారు. అందుకే ఆయన అడుగుతున్నాడు, అసలు మీరు ఎవరి గురువు, ఏ బ్రాహ్మణ గురువుకి చెందినవారు అని. నాహం విశంకే సురరాజవజ్రాన్ నత్రక్షశూలాన్ నయమస్య దండాత్ నాగ్న్యర్కసోమానిరవిత్తపాస్త్రాచ్ చంకే భృశం బ్రహ్మకులావమానాత్. మై డియర్ సార్, ప్రభు గారు, నేను ఆ ఇంద్రదేవుడి యొక్క వజ్రపాతం నుంచి కూడా నేను భయపడ్ను. లేకపోతే విషపూరితమైన సర్పం కానీ, లేకపోతే శివుడి యొక్క త్రిశూలం కానీ, యమరాజుడి విధించే దండన, లేకపోతే అగ్నికి ఎంతో వేడిని కురిపించే ఆ సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, గాలికి కానీ, ఎటువంటి అస్త్రశస్త్రాలు కుబేరుడి దగ్గర ఉన్న దానికి కానీ నేను అసలు భయపడినా. మరి నేను దేనికి భయపడతాను? ఒక బ్రాహ్మణుడి పట్ల అపరాధం చేయడం ఒక్క విషయం గురించే నాకు భయం. ఇదంటే నాకు చాలా భయం. బ్రాహ్మణుడి పట్ల అపరాధం చేయడం అంటే చాలా భయం. చూసారు ఇక్కడ రాశారు, చంకే భృశం బ్రహ్మకులావమానాత్. సో ఈ విధంగా బ్రహ్మకుల అంటే బ్రాహ్మణుల కులం, బ్రాహ్మణులని అవమానించడం అనేదే నాకు అన్నిటికన్నా చాలా భయం వేసేది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అర్థమైంది, నేను అవమానపూర్వకంగా మాట్లాడాను, వ్యాఖ్యలు చేశాను, అవమానించాను, నేను గొప్ప బ్రాహ్మణుడు, అందుకే భయం వేసింది. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామి పాదకి ప్రయాగరాజ్లో దశాశ్వమేధ ఘాట్లో ఆయనకి 10 రోజులు బోధనలు, శిక్షణలు ఇచ్చారు. ఆ సమయంలో ఈ వైష్ణవ అపరాధం గురించి ఆయన విస్తృతంగా ఆయనకు వివరించారు. ఇది ఎంత పెద్ద అపరాధమో. వైష్ణవ అపరాధాన్ని ఆయన ఒక మత్తెక్కిన ఏనుగుతో, ఏ మత్తెక్కిన ఏనుగు మంచి పూలవనంలోకి వెళ్తే అక్కడ ఎలా అంత ధ్వంసం చేసేస్తుందో పూలవనాన్నంతా, అలాగే వైష్ణవ అపరాధం మన భక్తి జీవితాన్ని ధ్వంసం చేసేస్తుంది. అలాగే సో అందుకనే ఈ వైష్ణవ అపరాధం నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. దీనికి, ఈ అపరాధం చేయడానికే భయపడాలి.
దీనికి భయపడాలి మనం. సో అదే ఇక్కడ చెప్తున్నాడు రాజు. చూడండి ఎంత గొప్ప రాజు. క్షత్రియులు, ఎవరైనా క్షత్రియులు రాజు నేను భయపడతానని చెప్పుకుంటారా? చెప్పుకోరు. కానీ ఇక్కడ రఘుని ఎందుకు చెప్తున్నాడు నేను భయపడతాను? నేను చెప్పేస్తున్నాను, నేను ఇంద్రుడు వజ్రానికి భయపడను, శివుడు త్రిశూలానికి భయపడను, కానీ మీ పట్ల అపరాధం చేయడానికి మాత్రం నాకు భయం. ఎందుకంటే అసలైన జీవిత లక్ష్యం మనం సాధించాలంటే మరి ఈ వైష్ణవ అపరాధం దానికి ఒక పెద్ద అడ్డు కూడా. మిగతావి ఏవి మనం ఆపలేవు, కానీ ఈ వైష్ణవ అపరాధం మనం ఆపేయచ్చు. ఏ అస్త్రశస్త్రాలు మనం ఆపలేవు, కానీ ఈ వైష్ణవ అపరాధం ఆపేయచ్చు. సో అందుకనే ఇది ఎంత భయంకరమైన అపరాధమో రఘుగుణకి తెలుసు. ఆయన చేసుకున్న అంత ఆధ్యాత్మిక ప్రగతి అంతా కూడా అక్కడే స్టాప్ అయిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళాడు ఆయన భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక పథంలో. అందుకనే వెంటనే ఆయన స్వీకరించేశాడు తన అపరాధాన్ని, క్షమాపణ కోరుతున్నాడు. అందుకనే వెంటనే పల్లకి దిగి దండోత్ప్రామాలు పెట్టేశాడు జడభరతుడికి. సో ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కసారి మనం భక్తుల సమూహంలో ఉన్నప్పుడు, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాంటి అపరాధాలు చేయొచ్చు. భక్తుల్ని భౌతిక దృష్టితో చూసి, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పులు చూసి వారిని మనము వారి పట్ల అవమానపూర్వకంగా వ్యవహరించవచ్చు, వారిని ఏమైనా అలా అపమానించవచ్చు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, లేకపోతే మనం భక్తి జీవితం నాశనం అయిపోతుంది. అందుకే చూడండి ఎంత పెద్ద రాజు అయినా కానీ వెంటనే పల్లకి దిగి దండప్రాణాలు చేసి క్షమాపణ కొడుకుంటారు అని చెప్తున్నారు. నేను దీనికి భయపడను, దీనికి ఒకదానికి భయపడతాను. సో మనం కూడా అలా దీనికి ఎప్పుడూ భయంతో ఉండాలి. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం మనం. భయం లేకుండా జాగ్రత్త ఉండదు. తద్బ్రూహ్య సంగో జడవన్నిగూఢ విజ్ఞాన వీర్యో విచరస్య పార వాచాంసి యోగ గ్రతితాని సాధో నన క్షమంతే మనసాపి భిత్తుం. మై డియర్ సార్, ఇక్కడ చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుల అంటే జడభరతున్నట్టు అంటున్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే మీలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం దాగి ఉందనే విషయాన్ని నేను గ్రహించాను. మీకు ఏమాత్రం భౌతిక సాంగత్యమే లేదు. మీరు సంపూర్ణంగా ఆ యొక్క పరం సత్యంపైనే మీరు ధ్యానిస్తూ ఉన్నారు. అందుకనే మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక పంతంలో ఎంతో ముందుకెళ్ళిపోయారు, అంతులేనంత ముందుకు వెళ్ళిపోయారు, అడ్వాన్స్ అయిపోయారు, ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు. ఎందుకంటే మీరు నిరంతరం భగవంతుడి గురించి ధ్యానిస్తున్నారు. భౌతిక సాంగత్యంతో మీకు సంబంధం లేదు. సో దయచేసి మీరు నాకు చెప్పండి, మీరు ఇలా ఒక మూర్ఖ వ్యక్తిలాగా, పిచ్చివాడిలాగా భ్రమిస్తున్నారే ఎందుకు? మీరు ఇప్పుడు ఏదైతే నాకు వాక్యాలు చేశారో, సమాధానం ఇచ్చారో, ఇవి ఎంతో యోగ పద్ధతిలో, యోగ శాస్త్రాల్లో చెప్పిన వాక్యాలు, సాధువులు చెప్పిన వాక్యాలని మీరు చెప్పారు. కానీ మీరు చెప్పిన వాక్యాల్ని అర్థం చేసుకోవడం మా లాంటి వారికి చాలా కష్టం. అందుకే దయచేసి వివరించి చెప్పండి. సో మనం కూడా చూసాము నిన్న క్లాస్లో, జడభరతుడు చెప్పిన వాక్యాలు కొంచెం కష్టంగా ఉండేవి అర్థం చేసుకోవడానికి. సో అదే చెప్తున్నాను, సాధారణ మనుషులు మీరు చెప్పిన వాక్యాలు అంత ఈజీగా అర్థం కావు, అందుకే దయచేసి వివరించి చెప్పండి అని. సో శాస్త్రాల్లో ఉన్న వాక్యాలు ఒక్కొక్కసారి చాలా కఠినంగా, చాలా గూఢంగా, చాలా సాధారణ వ్యక్తులకు అర్థం చేసుకోవడానికి అవి కొంచెం కష్టంగా కావచ్చు. అందుకే ఒక్కొక్కసారి మనము సాధారణ ఆర్డినరీ పీపుల్కి మనం పెద్ద పెద్ద ఫిలాసఫీ ఇచ్చామనుకోండి, వాళ్ళు అర్థం చేసుకోలేరు పాపం. అది అర్థం చేసుకోలేక వాళ్ళు దాన్ని గ్రహించలేక వదిలేస్తారు. అది పెద్ద రిస్క్, మీరు అంత చెప్పి కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, చూసారు ఈ కలియుగంలో చాలా పతిత జీవులు, వీళ్ళకి అర్థమే కాదు సిద్ధాంతం చెప్పిన తత్వం, ఫిలాసఫీ క్లాస్ చెప్తే చాలు నిద్రపోతారు, లేకపోతే పారిపోతారు. క్లాస్ అంటే ఇంట్రెస్ట్ లేదనమాట, లెక్చర్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంత ఫిలాసఫీ
స్టోరీలు చెప్తామంటే వింటాం. ఇంత ఫిలాసఫీ మనకి పడదన్నమాట. సో కలియుగంలో అందుకనే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. సో ఎందుకంటే కలౌ శూద్ర సంభవాత్, కలియుగంలో పుట్టుకతో అందరూ శూద్రులే, జన్మనే జాయతే శూద్ర. కానీ సంస్కారాత్ భవేత్ ద్విజ, సంస్కారం ద్వారా, అసలైన సంస్కారం భగవంతుడికి భక్తి చేసుకోవడం ముఖ్యమైన సంస్కారం. ఎలా? హరే కృష్ణ మహామంత్రం చెప్పించు. సో ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించండి అయ్యా అని ప్రతి ఒక్కరికి ప్రచారం చేసింది మాస్ స్కేల్లో అందరికీ. సో తెలివి ఉన్నోడు తెలివి లేనోడు ఎవరైనా సరే, పిల్లవాడైనా ముసలివాడైనా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగేది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం యొక్క జపం, కీర్తన. సో హరే కృష్ణ కీర్తన చేయడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ రాశారు ప్రభుపాల ద్వారా. ఇలాంటి వారు ఎంత పతితులైనా సరే వాళ్ళందరూ కూడా శుద్ధమైపోతారు. ఇప్పుడు కలుషిత పరిస్థితిలో ఉన్నంత కారణంగా ఏ సిద్ధాంతము ఎక్కట్లేదనమాట. లెక్చర్ బోరింగ్ అనిపిస్తుంది. భగవద్గీత అంటే బోరు, భాగవతం అంటే బోర్ అనమాట, ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళకి హరే కృష్ణ కీర్తన ఓకే, వినొచ్చు, ప్రసాదం టేస్టీగా ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు, క్లాస్ అంటే వద్దు. సో అలా ఫస్ట్ అందుకే మనం ఈజీగా అయ్యే ముందు పంపిస్తాం. అందుకే ఇలా మాస్ స్కేల్లో కీర్తన చేయడం, ప్రసాద వితరణ చేయడం. మందిరాలు ఉన్నాయి దానికి. ఎందుకు మందిరం? అన్నిటికన్నా ముఖ్యమైన ఉద్దేశం ఇదే. సాధారణ ప్రజలు వాళ్ళకి ఎలాగో భగవద్గీత చదవడంలో రుచి లేదు, కానీ మందిరానికి వచ్చి అన్ని కనీసం భగవంతుడికి ప్రణామం చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు, అలా కీర్తన వింటారు, కొంచెం కీర్తన వింటారు, ప్రసాదం తీసుకుంటారు. సో తద్వారా మెల్లిగా శుద్ధమవుతారు. అలా శుద్ధమైన తర్వాత ఇప్పుడు పాయింట్ వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళకి ఇలా శుద్ధమైన తర్వాత భగవద్గీత భాగవతంలో ఇచ్చిన విషయాల్ని అర్థం చేసుకునే సామర్థ్యం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ విషయాల్ని. సో అందుకనే మనము ఒకవేళ వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాకపోతే, లేకపోతే అంత శుద్ధం కాకపోతే, పతితులైతే, ఇంట్రెస్ట్ లేకపోతే, అలాంటి వారికి ఫస్ట్ మీరు హరే కృష్ణ మహామంత్రం ఇవ్వచ్చు జపం చేసుకోవడానికి, లేకపోతే కీర్తన వినిపించచ్చు, కీర్తనలో వాళ్ళు పాల్గొనవచ్చు, లేకపోతే ఇలా మందిరాన్ని తీసుకురావచ్చు, ప్రసాదం పెట్టచ్చు, భగవంతుడిని దర్శించుకోవచ్చు. ఈ విధంగా వారికి కొంచెం ఈ విధంగా వాళ్ళని స్టార్ట్ చేస్తే వాళ్ళు శుద్ధం అవడం స్టార్ట్ అవుతారు. భక్తి ప్రాసెస్ శుద్ధం అవడం స్టార్ట్ అవుతుంది. సో హరే కృష్ణ మహామంత్ర శుద్ధపరుస్తుంది హృదయాన్ని. చేతో దర్పణ మార్చనం, చేతనను శుద్ధం చేస్తుంది. దాని తర్వాత శుద్ధమైన చేతన ద్వారా మనం గీతా భాగవత్ని బాగా అర్థం చేసుకోవచ్చు. అహం చ యోగేశ్వరమాత్మతత్వ విదాం మునీనాం పరమం గురుం వై ప్రష్టుం ప్రవృత్త కిమహారణం తత్ సాక్షాధరిం జ్ఞానకళావతీర్ణం. సో అందుకే ఇంతకుముందు పర్పట్లో కూడా చెప్పారు. మీరు అందుకని ఒక వైష్ణవుని ఆశ్రయిస్తే ఆయనకు తెలుసు అన్నమాట, ఆయన మీకు ఎలా గైడ్ చేయగలడు. సో ఇక్కడ అందుకే ఏం చెప్తున్నారంటే ఈయన మన రఘుగుణ ఇంకా జడభరతుడికి, మీరు యోగ సాధన భక్తిలో చాలా ఉన్నతమైన చెందినవారనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానము మీకు సంపూర్ణంగా బాగా అవగతం. అన్ని రకాల అన్ని మహామునుల్లో మీరు శ్రేష్ఠులు. మీరు అసలు ఈ దిగి వచ్చిందే మా పృథివీకి, మా లాంటి వారిని, ఈ మనిషి సమాజాన్ని ఉద్ధరించడానికి, ఇలాంటి సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు ప్రసాదించడానికి మీరు ఆ కపిలదేవుడి యొక్క ప్రతినిధి అయి వచ్చారు. ఏ కపిలదేవు అయితే భగవంతుడి యొక్క అవతారము, జ్ఞాన స్వరూపము. సో అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఓ గురువా, మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న, మిమ్మల్ని గురువుగా స్వీకరించి, వాట్ ఈస్ ద మోస్ట్ సెక్యూర్ షెల్టర్ ఇన్ దిస్ వరల్డ్? అంటే అన్నిటికన్నా దృఢమైన సెక్యూర్ షెల్టర్, ఆశ్రయం మనకిచ్చేది ఎవరు? మనకి ఎక్కడ సంపూర్ణ ఆశ్రయం కలుగుతుంది అంటే అక్కడికి వెళ్తే మనం ఇంకా మనకి ఏ చీకు చింత బాధ ఏమీ లేదు, ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో పరమం గురుం వై. సో ఆయన ఇప్పుడు గురువుగా స్వీకరిస్తూ ఆయన నుంచి ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్నారు రఘుగుణ రాజా జడభరతుడి నుంచి. భగవద్గీతలో రాశారు, కృష్ణుడు చెప్పారు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. భగవంతుడు చెప్తున్నాడు, ఆయన మొత్తం చెప్తున్నాడు, ఎవరెవరు ప్రతి ఒక్కరు యోగి అంటే ఒక్కొక్కరిది ఒక్కో డెఫినేషన్, ఒక్కొక్కటికి ఒక అర్థం తీసుకుంటారు. కానీ కృష్ణుడు ఏమన్నాడు చూడాలి, అది ఇంపార్టెంట్ మనకి. భగవంతుడు ఏమంటున్నాడు, అసలైన యోగి, సర్వశ్రేష్టమైన యోగి అంటే ఎవరు? యోగినామపి సర్వేషాం, అందరికన్నా ఉత్తమమైన యోగి ఎవరు? మద్గతేన అంతరాత్మనః, ఎప్పుడు మనసులో నన్నే తలుచుకుంటున్నాడు. శ్రద్ధావాన్ భజతే యోమ, ఎంతో శ్రద్ధతో నాకు భజన చేస్తున్నాడు, భక్తి చేసుకుంటున్నాడు. అసలు ఈయనే అందరికన్నా సర్వశ్రేష్టమైన యోగి. చాలామంది అనుకుంటారు యోగా వేరు భక్తి వేరు అని. సో సర్వశ్రేష్ఠ యోగి ఎవరంటే భక్త, ఎవరైతే భక్తి చేస్తున్నారో అతనే సర్వశ్రేష్ఠ యోగి. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు, అలా అన్ని రకాల యోగ సాధన పద్ధతుల్లో సర్వశ్రేష్ఠులని మిమ్మల్ని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ ఈయన అంటున్నారు, మీరు ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి. సో గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, కరెక్ట్ చెప్పారు. మన ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి రాకూర్ అదేగా చెప్పింది, సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తతా భావ్యత ఏవ సద్భిః కింతు ప్రభోర్య ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. సాక్షాత్ హరి యొక్క ప్రతినిధి ఈ గురువు. అందుకే మనం గురువుకి కూడా అంతే సమ్మానం ఇస్తాము ఎంత భగవంతుడికి ఇస్తాము. అందుకే మనకి ఈ జ్ఞానం తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువుని ఆశ్రయించాలి ముందు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు నిజంగా మీకు ఆ సరైన ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే గురువుని ఆశ్రయించి మనం గురువు నుంచి జ్ఞానాన్ని పొందాలి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం రఘుగుణ రాజా. స వైభవాల్లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగో విచరత్యపి స్విత్ యోగేశ్వరాణం గతిమందబుద్ధిః కథం విచక్షీత గ్రహానుబంధః. ఇది నిజం కాదా? మీరు ఆ కపిలదేవుడి యొక్క ప్రతినిధి. ఏ కపిలదేవుడు అయితే భగవంతుడి యొక్క అవతారము. మీరు ఇలా ప్రజల్ని పరీక్షించి ఎవరైతే అసలైన మనిషో ఎవరు కాదో తెలుసుకోవడానికి, చూడ్డానికి ఇలా మీరు ఒక మూగ లేకపోతే చెవిటి వాడిలాగా ప్రవర్తిస్తున్నారు. అందుకే మీరు ఇలా భ్రమిస్తున్నారు కదా. నేను చాలా ఆసక్తుడిని, ఇంకా నా పరివారం, సంసారం, ఈ భౌతిక విషయాలు, కార్యాల పట్ల ఎంతో ఆసక్తుడిని అయిపోయి ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి అందుణ్ణైపోయాను. అయినా కానీ ఇప్పుడు నేను మీ ముందున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను, దయచేసి నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి, నాకు జ్ఞానోదయం చేయండి. నేను ఎలా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలను అని అడుగుతున్నాడు ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అడుగుతున్నాడు. చూసారు రఘుగుణ రాజా, ఆయనకు తెలుసు, అప్పట్లో రాజులకు తెలుసు ఎటువంటి ప్రశ్నలు అడగాలి సాధువుల్ని. మనం సాధువు దగ్గర వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఏం అడగాలి, అది ఇక్కడ నేర్చుకోవచ్చు మనం. వెళ్ళేసి నాకు ఆశీర్వాదం ఇవ్వండి, మంచి నాకు జాబ్ దొరికేటట్టుగా, నాకు పెళ్ళేటట్టుగా, లేకపోతే మంచి సంపాదన పెరిగే విధంగా, ఎగ్జామ్లో పాస్ అయ్యే విధంగా నాకు ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు, నా హెల్త్ బాగా ఉండే విధంగా ఆశీర్వాదం ఇవ్వండి. ఇలాంటి ఆశీర్వాదాల కోసం వెళ్ళకూడదు. మనం వెళ్ళి ఇలాంటి ప్రశ్నలు అడిగి జ్ఞానోదయం, సరిగ్గా జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం అడగాలో కూడా. సో ఫస్ట్ అడగాలి ఏంటంటే సరైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి, నాకు చెప్పండి మీరు ఏమైనా సరైన జ్ఞానం.
ఎలా నేను ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలో నాకు సూచించండి. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలి, అది మనం గురు దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి. ఆశీర్వాదాల కోసం కాదు వెళ్ళాల్సింది. ఆశీర్వాదాలు ఎప్పుడైతే గురువు మీ పట్ల ప్రసన్నుడవుతాడో హృదయం నుంచి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. సపరేట్గా వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా మనం వెళ్ళి అడుగుతాము, ఆశీర్వదించండి మమ్మల్ని. ఎందుకు? భౌతికగా ప్రగతి సాధించడానికి కాదు, కోరుకోవాల్సింది మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. అలా కోరుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగా ప్రయత్నించాలి. దానికి మనం ఆశీర్వాదం కోరుకోవాలి, దానికి మనం మార్గదర్శనం కోరుకోవాలి. దానికన్నా ముందు సో మార్గదర్శనం కోరుకొని దాన్ని పాలించడానికి ఆ మార్గాన్ని వాళ్ళు సూచించిన విషయాల్ని మనం జీవితంలో అనుసరించడానికి ఆశీర్వాదం కోరుకోవాలి. దయచేసి ఆశీర్వదించని, మీరు చెప్పిన జ్ఞానాన్ని నేను అర్థం చేసుకొని సరిగ్గా జీవితంలో అమలు పరుచుకోగలను. దీని గురించి మనం ఆశించాలి, ఆశీర్వాదం కోరుకోవాలి. భౌతిక ఆశీర్వాదాలు కాదు. సో అందుకే ఇలా గురువుని ఎలా ఆశ్రయించాలి, ఏం ప్రశ్నలు అడగాలనే విషయాలు ఇక్కడ రఘుగణ రాజా నుంచి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ శ్లోకం 21వ శ్లోకం. దృష్టశ్రమ కర్మత ఆత్మనో వై భర్తుర్గంతుర్భవతశ్చానుమన్యే యథా సతో దానయనాధ్యభావాత్ సమూల ఇష్టో వ్యవహార మార్గ. మీరు అన్నారే ఇప్పుడు ఇంకా కొన్ని సందేహాలు, ఎందుకంటే కొన్ని వాక్యాలు చేశారు కదా జడభరతుడు, సమాధానం ఇచ్చాడుగా ముందు. అందులో కొన్ని సందేహాలు ముందే చెప్పాడు, నాకు సరిగ్గా అర్థం కాలేదు, వివరించాడు అని. ఇప్పుడు ఆ సందేహాలు ఏంటో కూడా చెప్తున్నారు, అసలు ఏం అర్థం కాలేదు దానికి. మీరు అన్నారు కదా ఈ పరిశ్రమ ద్వారా నేను అలసిపోలేదు అని, ఎందుకంటే నేను శరీరము కాదు, ఆత్మ పనిచేసేది నా శరీరం అని, కాబట్టి నేను అలసిపోలేదు అని. కానీ ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటంటే, మహారాజు మీరు అంటున్నారు కరెక్టే, ఆత్మ శరీరానికి సపరేట్, భిన్నం. ఏం జరిగినా శరీరం పరిశ్రమించింది కాబట్టి శరీరానికే. ఆ శరీరం పరిశ్రమించడం ద్వారా అది అలసిపోవడం ద్వారా అలసట ఆత్మకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మ శరీరంతో నేనే శరీరం అనుకుంటుంది కనుక అలా ఫీల్ అవుతుంది, ఆ ఆత్మ కూడా అలసట ఫీల్ అవుతుంది. సో అందుకనే ఎప్పుడైతే మీరు ఈ పల్లకిని మోసారో తప్పకుండా ఈ ఆత్మ ఈ శరీరంలోనే ఉంది కనుక ఇంకా కాబట్టి ఈ ఆత్మ కూడా ఈ యొక్క పరిశ్రమని అనుభవిస్తున్నట్టే అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఇది నాకు అర్థమయ్యే విషయం. ఇంకా మీరు అన్నారు ఒక మాస్టర్ సర్వెంట్ అంటే ప్రభువు దాసు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం తాత్కాలికమే. బట్ ఆల్దో ద ఫెనామినల్ వర్డ్ ఇస్ నాట్ కరెక్టే. మీరు అన్నట్టుగా ఈ జగత్తు తాత్కాలికమే, ఇది కాబట్టి ఇక్కడ అన్నీ తాత్కాలికమే. కానీ ఈ తాత్కాలిక జగత్తులో మనం ఇక్కడ ఉన్న వస్తువుల ద్వారా కార్యాల ద్వారా మనం ప్రభావితం చెందుతాము కదా. ఈ విషయాలు మనం ఇప్పుడు నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా. సరే తాత్కాలికమైన కొంచెం సమయమైనా సరే మనం ఎక్స్పీరియన్స్ అయితే అవుతున్నాం కదా, అనుభవిస్తున్నాం కదా, ఆ అనుభవం అయితే ఉంది కదా, ఇది మిథ్య కాదు కదా. కాబట్టి మీరు ఇది అసలు మిథ్య, అసలు లేనే లేదు అని ఎలా చెప్పగలుగుతారు? తాత్కాలికమైన ఉన్నంతకాలం అయితే, శరీరం ఉన్నంతకాలం అయితే మనం ఈ భౌతిక కార్యాలు వస్తువుల ద్వారా అయితే మనకు ప్రభావితం చేస్తాయి, అవి మనం ఎఫెక్ట్ అవుతాం కదా, అనుభవిస్తాం కదా. ఇదంతా మిథ్య అని ఎలా అనగలం? అసలు లేనే లేదు, ఏమీ జరగనే లేదు, అసలు ఏమీ లేదని ఎలా అనగలం? అసలు మాకేం ప్రభావితం చేయట్లేదు, నేను ఆత్మను, నాకేం సంబంధం లేదు అని ఎలా అనగలము అని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఈ డిస్కషన్ ఇక్కడ పారాగ్రాఫ్ మొత్తం చదువుదామంట, తాత్పర్యం చాలా మంచిగా ఉంది. ఇక్కడ నిరాకారవాదం, మాయావాదం, ఇంకా మనం వైష్ణవులు ఆచరించే విధి విధానం, దీని రెండింటి మధ్యలో ఒక చర్చ ఇది. మామూలుగా మాయావాదం అంటుంది, ఏమంటుంది మాయావాదం? బ్రహ్మ సత్యం జగన్మిత్యం. సో బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మను మాత్రమే, బ్రహ్మజ్యోతి మాత్రమే సత్యం, మిగతా అంతా మిథ్య.
కానీ వైష్ణవ సిద్ధాంతం, శాస్త్రాలు దీంతో అంగీకరించవు. మేము ఒప్పుకుంటాము ఈ యొక్క భౌతిక ప్రపంచం శాశ్వతము కాదు, తాత్కాలికం, కానీ ఇది మిథ్య కాదు, ఇది లేనే లేదు అనడం మాత్రం తప్పు. ఇప్పుడు ఉందనుకోండి, ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ పుస్తకం ఉంది కదా, యాక్చువల్లీ పుస్తకం లేదు ఇక్కడ, ఇదంతా భ్రమ, అసలు లేదు పుస్తకం, ఇదంతా మీ భ్రమ అంతే ఇక్కడ ఉన్నట్టు. మీరు మాయామోహితం అయ్యారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ పుస్తకం ఉందని, యాక్చువల్లీ పుస్తకం లేదు ఇక్కడ, ఇది భ్రమ, ఇది అనేది మాయావాదం అన్నమాట. కానీ వైష్ణవతత్వం ఏంటంటే అవును పుస్తకం ఉంది ఇక్కడ, కానీ శాశ్వతం కాదు, కొన్ని రోజుల తర్వాత నశించిపోతుంది. అది వైష్ణవ సిద్ధాంతం లేకపోతే శాస్త్రాలు చెప్పేది. సో ఇక్కడ ఒక మంచి విషయం చెప్తున్నారు, ఒక మంచి ఉపమానం ఇస్తున్నారు ప్రభుపాల్ గారు. మనము రాత్రి మనకు కళ వస్తుంది కదా, అదంతా నిజం కాదు, ఏవో చూస్తాం కళ్ళలో మనం. సపోజ్ ఒక భయంకరమైన కళ వచ్చింది అనుకోండి, భయంకరమైన కళ వస్తే తద్వారా ఆ వ్యక్తి ప్రభావితం చెందుతాడా లేదా, అది నిజం కాదు. ఆ కళ అంతా ఒక్కసారి మెలుకుంటే అర్థమవుతుంది, ఓ ఇది కళ. కానీ కళ్ళలో ఉన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తి ఆ కళ్ళు ఆ యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ చెమటలు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి పడుకొని కూడా చెమటలు వచ్చేస్తున్నాయి, ఆయాసం వచ్చేస్తుంది, మెలకు వచ్చేస్తుంది, ఓహ్ ఇదంతా కళ నిజం అనుకున్నాను అని తర్వాత రిలాక్స్ అయిపోతారు. కానీ ఎంతసేపు అయితే ఆ కల్లో ఉన్నాడు ఆ వ్యక్తి, అంతసేపు అయితే అనుభవిస్తున్నాడు కదా. ఆ అనుభవం నిజం కాకపోయినా, కళ నిజం కాకపోయినా, అది కళే అయినా కల్లో ఉన్నంత వరకు అయితే అనుభవిస్తున్నాడు. ఆ కళ యొక్క ప్రభావం ద్వారా ఇప్పుడు ఆయనకు చెమటలు వస్తున్నాయి, ఆయాసం వచ్చేస్తుంది, భయభ్రాంతికి గురయ్యాడు. ఆ సమయంలో అయితే ఆ అనుభవాన్ని అయితే అనుభవించాడు కదా. అదనమాట రఘుగుణ యొక్క ప్రశ్న. సో అందుకనే ఇలా ఒక కల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దాన్ని అప్పుడు కల్లో ఆ సమయంలో అతనికి తెలీదు, ఆ విధంగా అతను ప్రభావితం కాకుండా ఉండలేడు. అలా భయంకరమైన కళ వచ్చినప్పుడు ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండలేడు వ్యక్తి. ఇంకొకటి ఉదాహరణ చెప్తున్నారు. కాబట్టి అతను అనుభవించాల్సిందే ఆ కళలో దాని ఆ భయంతో ఆ బాధను అనుభవించాల్సిందే చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. మట్టి పాత్ర ఉందనుకోండి, నీళ్లు మోసే మట్టి కుండ ఉందనుకోండి, అది పృథ్వీతో తయారైంది, మట్టితో తయారైంది, అది కూడా తాత్కాలికమే. అసలైతే మట్టి కుండ ఏం లేదు, అదంతా మట్టే. కానీ ఎంతసేపు మట్టి కుండ రూపంలో ఉందో అంతసేపు అయితే అందులో నీళ్ళు మనం పోసుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అది మొత్తం అసలు మట్టి కుండే లేదు, అంతా మట్టే అనలేం కదా, మట్టే. కానీ మట్టి కుండ ఉన్నప్పుడు మాత్రం దాంట్లో నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పోసుకొని మనం ఉపయోగించుకోవచ్చు కదా. సో ఇలాంటివి అన్నమాట ఇక్కడ. సో ఆయన ప్రశ్న ఇది అన్నమాట. బాగుంది కదా ప్రశ్న, సమాధానం తర్వాత చూద్దామంటే. సో రఘుగుణ ఇంకా అడుగుతున్నాడు ఏమని, మై డియర్ సార్, మీరు అన్నారు ఇదంతా లావుగా సన్నగా ఇదంతా శరీరానికి, ఆత్మ కాదు. ఆత్మ లావుగా సన్నగా ఉండదు, శరీరం ఈ లావుగా సన్నగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమంటా అంటే కింగరవున, కానీ నాకు ఇది తప్పనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మ కూడా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేదెవరు? ఆత్మ. ఆ ఫీలింగ్, సుఖము దుఃఖము ఆ అనుభవాలు అన్నీ చవి చూసేది ఆత్మే, ఈ శరీరంలో ఉన్న ఆత్మే. సో మీరు ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నాడు రఘుగుణ. చూడండి, రఘుగుణ చాలా తెలివైనవాడు, అందుకే ఈ తత్వాన్ని ఇంకా అతనికి ఇంకా కరెక్ట్గా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన సందేహాలు ఉన్నాయి, అడుగుతున్నాడు. ఆయన ఉదాహరణ కూడా చెప్తాడు ఆయన ప్రశ్న అర్థం చేయించడానికి. మీరు ఒక పాత్రలో పాలు మరియు బియ్యం వేసి అగ్ని పైన పెట్టారు, మంట పైన పెట్టారు, అంటే పొయ్యి మీద పెట్టారనమాట. సో
కాసేపట్లో పాలు తర్వాత అన్నం కూడా ఉడుకుతుంటాయి ఒకటి తర్వాత ఒకటి. అంతేనా? సిమిలర్లీ డ్యూ టు ద బాడీలీ పెయిన్స్ అండ్ ప్లెజర్ ద సెన్సెస్. సో అందుకనే శరీరంకి దెబ్బ తగిలిన, శరీరానికి కష్టం కలిగిన మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తాయి. ఎలాగైతే మట్టి పాత్ర ఏదో ఒక పాత్ర, ఆ పాత్రకి అగ్ని తగులుతుంది, తగిలేది అగ్ని పాత్రకి, కానీ పాత్రకి అగ్ని తగిలిన ఆ పాత్ర లోపల ఉన్న పాలు లేకపోతే ఆ అన్నము వాటికి కూడా ఆ అగ్ని తగులుతుంది. అవి కూడా ఆ వేడిని అనుభవిస్తున్నాయి. అందుకని ఆత్మ ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఈ శరీరానికి భిన్నమైన ఈ శరీరంలో ఉన్నందుకు ఈ శరీరానికి ఏం జరిగినా ఆత్మ అనుభవిస్తుంది, అతీతంగా ఉండలేదు అన్నట్టుగా ఇక్కడ రాహువుని అడుగుతున్నాడు, చెప్తున్నాడు. ఆయన ప్రశ్న అన్నమాట. సో అందుకని ఆత్మ సంపూర్ణంగా ఈ శరీరాన్ని నుంచి ఎలా అతీతం అవ్వగలదు? ఈ శరీరంలోనే కదా నివసించాల్సింది. సో ఒక విధంగా చూస్తే రఘువన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఎంత ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఈ యొక్క భౌతిక శరీరం పట్ల ఆసక్తితో ఉందో అంత మటుకు ఇది కరెక్ట్గా వర్తిస్తుంది. సో మామూలుగా ఎవరైతే భౌతిక ఆసక్తితో ఉంటారో అంటే ఈ శరీరం పట్ల, అలాంటి వారికి ఇది వర్తిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మీరు కారులో కూర్చున్నారు, మీకు చాలా కారు పట్ల ఆసక్తి ఉందనుకోండి, కారు ఎవడైనా అద్దం పగలు కొడితే మీకు ఇక్కడ మీకు గుండెలో నొప్పి వస్తుంది. కారు అద్దం పగిలితే నీకెందుకు బాధ? ఎందుకంటే నీ కారు అది, నీకు చాలా ప్రియమైన కారు, అవునా? నువ్వు కారు కాకపోయినా కానీ కారు పగిలితే నీకు గుండె పగిలిపోతుంది, అవునా? ఎందుకు? కారు పట్ల ఆసక్తి. నీకు కారు అంటే ఆసక్తి లేదు, అది నీ కారు కాదు, ఎవడో కారు. కారులో కూర్చున్నావు అనుకో, ఇంకా కారు అంటే నీకు అసలు ఇంట్రెస్టే లేదనుకోండి, అప్పుడు కారు అద్దం పగిలినా నీకు ఏం ఫరక పడుతున్నాడు, ఆ అద్దం వెళ్ళిపోయినా సరే అతీతంగా ఉండొచ్చు. సో ఆసక్తి అనేది మొత్తం డిఫరెన్స్ క్రియేట్ చేసేది. సో ప్రభుపాల్ వారి మంచి ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మ ఈ శరీరంలో ఉన్నా కానీ ఎలా అతీతంగా ఉండొచ్చు? శరీరం పట్ల ఆసక్తి లేనప్పుడు. అది ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము. ఇంకా మనం భౌతిక ఆసక్తి ఉంది, అందుకని మనకి ఇంకా బాధ అనుభవిస్తున్నాం. ఎంత ఆసక్తి ఎక్కువ అంత బాధ ఎక్కువ. ఎంత ఆసక్తి తగ్గిపోతుందో బాధ అంత తగ్గిపోతుంది. ఇదన్నమాట లాజిక్. సో అందుకనే మనం ఇటువంటి బాధ నుంచి బయటపడాలంటే ఆసక్తిని వదులుకోవాలి. భౌతిక ఆసక్తిని వదులుకుంటే అన్ని రకాల బాధలు నుంచి దూరం. ఇదే అన్నమాట ఇక్కడ లాజిక్. మనకి ప్రభుపాల్ వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శస్తాభిగోప్త నృపతి ప్రజానాం యః కింకరో వైనపి నష్టిపిష్టం స్వధర్మమారాధనమచ్యుతస్య యదీహ మానో విజహాత్యఘౌఘం. ఓ మహాబ్రాహ్మణ జడభరత, మీరు అన్నారు ఒక రాజు ఇంకా ఆయన ప్రజ లేకపోతే ప్రభువు ఆయన దాసుడు, ఇవన్నీ తాత్కాలికమే, శాశ్వతమైన సంబంధం కాదు అన్నారు కదా. అవును, ఇవి తాత్కాలికమైన సంబంధాలే అయినా ఎప్పుడైతే ఒక వ్యక్తి రాజుగా వ్యవహరిస్తున్నాడో, రాజు పొజిషన్లో ఉన్నాడో, మరి అది అప్పుడు ఆయన కర్తవ్యం కదా. అక్కడున్న ప్రజల్ని శాసించడం, పాలించడం, అవసరమైతే దండించడం, సమాజంలో న్యాయం భద్రత అన్నీ నిలిచి ఉండడానికి. సో ఆ విధంగా ఒక్కొక్కసారి దండించే కదా ప్రజల్ని అవసరమైతే సమాజంలో రాష్ట్రంలో శాంతి నెలకొల్పేది. అందరూ కూడా ఈ రాష్ట్ర నియమాల్ని పాటించే విధంగా చేసేది దానికి అవసరం. సో మరి నువ్వు అంటున్నావు
మూగవాడు లేకపోతే చెవిటివాడు అతన్ని దండిస్తే అది ఎలాంటిదంటే ఆల్రెడీ నమిలి వదిలేసిన దాన్ని మళ్ళీ నమలడం, అంటే దానివల్ల ఏం లాభం కలగదు అని అంటున్నావు నువ్వు. కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం, ఆయన సృష్టించిన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఇప్పుడు ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అలా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు తన పాపాలన్నీ కూడా తగ్గిపోతాయి కదా. సో అందుకనే అలా ఎవరైనా తన కర్తవ్య పాలన చేస్తుంటే తప్పకుండా ఆయన పాపాలు తగ్గిపోవాల్సిందే కదా. అంటే ఇప్పుడు నేను ఒక రాజుగా నా కర్తవ్య పాలన చేస్తున్నాను. నేను రాజు కదా, నేను చేయాలి కదా, మరి దండించకూడదా? ఎవరైనా సరిగ్గా చేయకపోతే, పల్లకి సరిగ్గా మోయకపోతే తిట్టకూడదు అతన్ని అనేదే రఘుగుణ యొక్క ప్రశ్న అన్నమాట. సో ఇక్కడ మనం అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము తస్మాత్ కేనాప్యుపయేన మనఃకృష్ణ నివేశయేత్. మనం ఏదో విధంగా కృష్ణ భావనామృతంలో ఎప్పుడు భగవంతుడి సేవలో యుక్తమై ఉండాలి. ఈ విధంగా మనము భగవంతుడి సేవలో యుక్తమై ఉంటే తద్వారా మనము పాపాల నుంచి ముక్తులమైపోతాం. ఒక విధంగా చెప్పే ప్రిన్సిపల్ ఇదే అనమాట. రఘుగన్ అంటున్నాడు కదా, దాని ప్రిన్సిపల్ ఇది. భగవంతుడి యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి రాజుగా ఉంటే అతని కర్తవ్యం నిర్వహిస్తుంటే పాపాలు తొలగిపోతాయి. కరెక్టే. సో మీరు భగవంతుడి సేవకుడి రూపంలో భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను అనే భావనతో సేవ చేసినప్పుడు, భగవంతుడికి కృష్ణ చైతన్య భావనతో తప్పకుండా అన్ని పాపాలు కల్మషాల నుంచి మనం ముక్తులమవుతాం. ఇది ప్రిన్సిపల్ తత్వం. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సో రాజుకు కర్తవ్యం కూడా ఉంది. ప్రజల్ని పరిపాలించేది ఎలాగంటే వారు కృష్ణ భావనామృతంలో ముందుకెళ్ళే విధంగా అని చూడాలి. అది బాధ్యత అయింది. తద్వారా అందరికీ లాభదాయకం. కానీ ఎప్పుడైతే ఒక రాజు, ప్రెసిడెంటు అలాంటి వాళ్ళందరూ నాయకులు ఒకవేళ ఎవరినైనా వారి ఇంద్రియ తృప్తికి ఉపయోగించుకుంటే, భగవంతుడి సేవకు కాకుండా వారి స్వయం సేవకి ఉపయోగించుకుంటే అప్పుడు మరి దానివల్ల వాళ్ళకి లాభం ఎవరికి కలగదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాజా రఘుగుణ జడభరతుడిని తన పల్లకి మోయడానికి ఉపయోగించాడు. అది ఆయన ఇంద్రియతృప్తి కోసం. ఒకవేళ ఆయన రాజు అతన్ని భగవంతుడి పల్లకి మోయడానికి ఆయన్ని నియమించి ఉంటే అప్పుడు తప్పకుండా జడభరతుడికి లాభం కలిగేది. సో ఈ విధంగా ఇప్పుడు అసలు ఏమవుతుందంటే కొంచెం ఈ రాజా రహగణకి అహంకారం, ముందు కూడా చెప్పారు కదా ఆల్రెడీ, అహంకారం రజోగుణం తమోగుణం చేత ప్రభావితమై అతను ఇలా వ్యవహరించాడు. యాక్చువల్లీ అప్పుడు వ్యవహరించింది. ఇప్పుడు ఆయన అర్థం చేసుకొని జడభరతుడి యొక్క సిచ్యువేషన్, అసలు ఆయన సాధారణ వ్యక్తి కాదు, మహాపండితుడు బ్రాహ్మణుడు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఆయన శాస్త్రయుక్తంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ టైంలో ఎప్పుడైతే జడభరతుడిని అవమానపూర్వకమైన వాక్యాలు చేశాడో ఆ సమయంలో అతను రాశారు అక్కడ శ్లోకాల్లోకి, రజోగుణ తమోగుణ ప్రభావంలో అహంకారం పెరిగిపోయి అలా క్రోధం తెచ్చుకొని అప్పుడు ఆ వాక్యాలు అన్నాడు. సో ఇప్పుడు ఆయన ఇంకా శాస్త్రాల ద్వారా ఆయన అన్నీ కొంచెం సమర్థించుకుంటున్నాడు. నేను చేసిన తప్పు ఎలా అన్నట్టుగా కూడా కొంచెం అడుగుతున్నాడు ప్రశ్నలు కూడా. ఇంకా వివరించండి నాకు, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు అని. సో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, చూద్దామంట. 24వ శ్లోకం. తన్నే భవాన్నర దేవాభిమాన మదేన తుచ్చీకృత సత్తమస్య కృషిష్టమైత్రే దృశమార్తబంధో యథాతరే సత్ అవధ్యానమామహ అంహ. అందుకని మీరు ఏ వాక్య, ఇప్పుడు రఘుగుణ అంటున్నాడు, ఇప్పుడు అన్నీ కొంచెం అంటే కౌంటర్లు ఇచ్చాడనమాట. ఒక విధంగా చెప్పాలంటే రఘుగుణ కూడా, అంటే ఈయన కూడా శాస్త్రాలు తెలుసు కదా,
అంటే ఆయన నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది, ఎందుకంటే నా ప్రకారం ఇవి నా పాయింట్స్. సో మీరు చెప్పింది నాకు కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. మీరు చెప్పిన పాయింట్లు ఒకటికొకటి వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. మీరు తప్పకుండా ఎవరైతే అందరిపైన దయ చూపిస్తారు, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, నేను తప్పకుండా చెప్పగలను, మీ పట్ల నేను పెద్ద అపరాధం చేశాను మిమ్మల్ని అవమానించి. ఎందుకంటే నేను బాగా, నాకు కూడా అహంకారం పెరిగిపోయింది ఆ టైంలో. నేను రాజు అనే అహంకారంతో బాగా ఈ మత్తులో, ఈ రాజు శరీరంలో ఉండి ఆ మత్తులో నేను మిమ్మల్ని అవమానించాను. దానికి నేను తప్పకుండా ఒప్పుకుంటాను, నేను అపరాధిని. మిమ్మల్ని అవమానించాను, నేను అపరాధిని, నేను దానికి ఒప్పేసుకుంటాను. సో రఘుగణ దీనికి ఒప్పుకుంటున్నాడు, ఆయన అపరాధం చేశాడు జడభరత పట్ల. ఆ టైంలో అతను కొంచెం రజోగుణ ప్రభావంలో రాజు అనే అహంకారంతో అలాంటి అనుచితమైన వాక్యాలు, అవమానపూర్వకమైన వాక్యాలు చేశాను. అందుకే నేను దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీ యొక్క అసీమ కృపను నా పైన చూపించండి. ఎందుకంటే మీ పట్ల ఇలా అవమానం చేసి నేను చాలా పెద్ద పాపం, తప్పు చేశాను. నాకు దీని నుంచి ముక్తిని ప్రసాదించింది. కానీ ఆయన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ నాకు కొంచెం అర్థం కావట్లేదు, వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. ఎందుకు అనేది రఘుగణ ప్రజెంట్ చేశాడు, ఆయన డౌట్స్ అన్నీ కూడా. ఇప్పుడు నన్ను కొంచెం వివరించి నాకు మన్నించండి, క్షమించండి, ఇంకా జ్ఞానోదయం చేయండి. సో అందుకే ఇప్పుడు సరైన చేతనతో ఆయన అపరాధానికి క్షమించమని అడుగుతున్నాడు, సరైన జ్ఞానోదయం చేయమని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఉన్న సందేహాలని, సంశయాలని కూడా ముందు పెట్టాడు. ఆయన గురువు గారు స్వీకరించాడు. సో చాలా విషయాలు ఇక్కడ జరిగాయి అన్నమాట ఈ సంభాషణలు. సో ముఖ్యమైన విషయం మనం చూసాము, వైష్ణవ అపరాధం చేయడం ఎంత పెద్ద అపరాధము, పాపము. సో ఒకవేళ అలా జరిగితే ఎవరి వైష్ణవుల పట్లనైనా మనం అపరాధం చేస్తే ఏం చేయాలనే దానికి కూడా సొల్యూషన్ ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం, సమాధానం రఘుగణ నుంచే. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కోరుకోవాలి. ఇలా రఘుగణ ఎలాగైతే సరైన విధంగా క్షమాపణ కోరుకుంటాను, అయ్యా నేను చాలా పెద్ద అపరాధం చేశాను మీ పట్ల, నన్ను క్షమించండి దయచేసి, లేకపోతే నా జీవితం, ఆధ్యాత్మిక జీవితం నాశనం అయిపోతుంది, నన్ను బ్రతికించండి ఆధ్యాత్మికంగా. సో మీరు నన్ను క్షమిస్తే అప్పుడే నేను ఈ పాపం నుంచి ముక్తునవ్వగలను. సో ఈ విధంగా క్షమాపణ కోరుకోవాలి సరైన చేతనతో, హృదయపూర్వకంగా, ఎలాగైతే ఇక్కడ రఘుగణ కోరుకుంటున్నాడు. సో లాస్ట్ శ్లోకం ఈరోజుకి చూద్దామంట. న విక్రియా విశ్వసుహృత్సకస్య సామ్యేన వీతాభిమతేస్తవాపి మహద్విమానాత్ స్వకృతాధిమద్రన్ నాంక్ష్యత్యధురాతపి శూలపాణి. ఇంకేం చెప్తారంటే, మై డియర్ లార్డ్, మీరు ఆ భగవంతుడికి ఎంతో ప్రియమైన వాళ్ళు. ఏ భగవంతుడు? అందరికీ శ్రేయోభిలాషు, అందరి మిత్రుడు. అందుకే మీరు కూడా అందరికీ సమానం. మీరు సంపూర్ణంగా ఈ భౌతిక స్థాయి, భౌతిక దేహం నుంచి ముక్తావస్థలో ఉన్నారు మీరు. నేను మీ పట్ల ఎంత పెద్ద అవమానం చేసినా, అపరాధం చేసినా కానీ, నా అపరాధం, నా అవమానం ద్వారా మీకు ఏమాత్రం లాస్, అంటే లాభం నష్టం ఏం జరగలేదు. ఎందుకంటే మీరు దీనికి అతీతం, శరీరానికి అతీతం. మీరు మీ ధ్యానంలో, భగవంతుడి పైన ధ్యానంలో ఎంతో స్థిరంగా ఉన్నారు. కానీ నేను అపరాధం చేశాను మీ పట్ల, కాబట్టి నేను ఎంత గొప్పవాడినైనా సరే, నేను శివుడినైనా సరే, వైష్ణవ అపరాధం చేసిన కారణంగా నేను నాశనం అయిపోతాను. చూడండి, ఇది రఘుగణకు ఉన్న చేతన. ఆయనకు అర్థమైపోయింది నేను పెద్ద అపరాధం చేశాను. సో అందుకంటే నేను ఒకవేళ శివుడి అంత గొప్పవాడినైనా సరే, ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేశాను కాబట్టి తప్పకుండా నేను నాశనం అయిపోవాల్సిందే అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో సరైన తెలివితో, సరైన చేతనతో ఇప్పుడు మహారాజ్ రఘుగణ ఇక్కడ వైష్ణవ అపరాధం గురించి అర్థం చేసుకొని జడభరతుడిని క్షమాపణ కోరుకుంటున్నాడు. ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఈ విధంగా మహారాజ్ రఘుగణ పదచిహ్నాల్లో మనం నడుచుకొని ఎప్పుడైనా వైష్ణవ అపరాధం ఎవరి పట్లైనా చేస్తే ఇలా వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి అని రాస్తున్నారు. ఇక్కడ మనకి శ్రీల వృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవత్లో ఏం రాశారంటే, శూలపాని సమాయది భక్త నింద కోరే
भागवत प्रमाण तथापि शीघ्र मोरे, हेन वैष्णवेर निंदे सर्वज्ञ है, से जनेर अधपात సర్వశాస్త్రే కోయ్. అంటే ఇక్కడ ఏం రాశారంటే, ఒకవేళ ఒక వ్యక్తి శివుడంత శక్తివంతుడై ఆయన చేతిలో ఆయనలాగా త్రిశూలం ఉన్న అతను ఒకవేళ వైష్ణవ అపరాధం చేస్తే ఆ ఉన్నతమైన స్థానం నుంచి పతనమైపోతాడు. నువ్వెంత శివుడంత పెద్దోడు గొప్పడో అయినా సరే పతనం అయిపోవాల్సిందే వైష్ణవ అపరాధం చేస్తే. ఇదే అన్ని శాస్త్రాల యొక్క సారం. ఇంకేం రాశారు చైతన్య భాగవత్లో, వైష్ణవేర నిందా కొరి భేకయార గణ, తార రక్ష సామర్థ్య నాహిక కోన జన, శూలపాని సమాయదే వైష్ణవేర నిందే, తథాపి నాశయాయ కహే శాస్త్ర వృందే, ఇహ న మానీయ యేషు జన నిందా కొరే, జన్మే జన్మే సే పాపిష్ట దైవ దోషం మరే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వైష్ణవుల్ని నిందిస్తారో వారిని ఎవ్వరూ రక్షించలేరంట. తారరక్ష సామర్థ్య నాహికే కోన జనే, వాళ్ళను రక్షించే సామర్థ్యం ఎవరి దగ్గర లేదు. ఒక వైష్ణవుల్ని ఎవరైతే నిందిస్తారో, అపరాధం చేస్తున్నారో, మీరు వైష్ణవ అపరాధం చేశారంటే మిమ్మల్ని రక్షించే సామర్థ్యం ఎవ్వరికీ లేదు. ఇంకా మీరు ఎంత గొప్ప శివుడు అంత గొప్పవాడైనా సరే, ఒకవేళ మీరు వైష్ణవుల్ని కానక అపరాధం చేస్తే మీరు తప్పకుండా నాశనం అయిపోతారు. ఇది అన్ని శాస్త్రాల యొక్క సారం. కహ శాస్త్రి వృందే. ఒకవేళ మీరు శాస్త్రాలని ఏ శాస్త్రాలు చెప్పేవాడు పట్టించుకోడు, ఎవడు నమ్ముతాడు అనేసి ఇంకా నిర్లక్ష్యం చేసి దాన్ని పట్టించుకోకుండా మీరు గనక ఇంత ధైర్యం చేసి వైష్ణవుని అపరాధం చేస్తే ఈ జన్మలో కాదు, జన్మాంతరం మీరు దానికోసం ఆ అపరాధానికి ఫలితం, కష్టం, దుఃఖం, దండన అనుభవిస్తారు. పాపం జన్మేసే పాపిష్ట దైవ దోషం మరి. సో ఈ దోషం మిమ్మల్ని వెంట పడుతుంది మీకు జన్మాంతరం. సో అందుకనే ఈ వైష్ణవ అపరాధం నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. దీనికన్నా ముందు ఒక పాయింట్ చెప్పి ఒక ఉదాహరణ మాకు అందరికీ తెలుసు. దుర్వాసుని ఎలా అంబరీష్ మహారాజు పట్ల వైష్ణవ అపరాధం చేసినప్పుడు ఆయన్ను ఎవ్వరూ రక్షించలేకపోయాడు. ఆయన అంబరీషుడిని చంపేద్దామనేసి ఒక రాక్షసుడిని సృష్టిస్తే ఆ రాక్షసుడు వెళ్ళి అంబరీషుడిని చంపబోతుంటే అంబరీషుడు ఏం లేదు, భగవంతుడి పైన ఎప్పుడు ధ్యానం చేసుకుంటూనే ఉన్నాడు. అలాగే కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఆయన రాజు ఆయన ఆ రాక్షసుడితో యుద్ధం కూడా చేయలేదు, లేకపోతే ఖడ్గం తీసి విరోధించిన కూడా విరోధించలేదు. ఆయన అలాగే నించుని భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నాడు. ఏం జరిగింది? సుదర్శన చక్రం వచ్చేసింది, ఆ అసురుణ్ణి చంపేసింది, దుర్వాసుని చంపడానికి వెనకబడ్డది. దుర్వాసుని ఆ సుదర్శన చక్రం నుంచి తప్పించుకొని ముల్లోకాలు తిరిగేశాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు నేను బతికించలేను ఈ సుదర్శన చక్రం నుంచి, ఎందుకంటే నువ్వు వైష్ణవ అపరాధం చేస్తావు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు అది చెప్పాడు, నేను బతికించలేను. సో విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు చెప్పాడు, నేను కూడా నిన్ను బతికించలేను. నా సుదర్శన చక్రం నుంచి నేను బతికించలేను, ఎందుకంటే నువ్వు వైష్ణవ అపరాధం చేస్తావు. మరి ఎలా? నువ్వు బతకాలనుకుంటే, ఈ సుదర్శన చక్రం నిన్ను వెంబడించడం వదలాలనుకుంటే వెళ్ళి తిరిగి ఏ వైష్ణవుడి పట్ల నువ్వు అపరాధం చేస్తావు ఆ అంబరీష్ మహారాజు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకు ఆయన క్షమిస్తే అప్పుడు సుదర్శన చక్రం వదిలేస్తుంది నేను. అదొక్కటే మార్గం. సో వైష్ణవుల పట్ల అపరాధం చేసినప్పుడు మార్గం ఏంటంటే, మనం ఆ వైష్ణవ అపరాధం నుంచి బయటపడాలంటే మళ్ళీ ఆ వైష్ణవుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. వాళ్ళు క్షమిస్తే మనం వైష్ణవ అపరాధం నుంచి ముక్తులమవుతాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ అపరాధం నుంచి. సో మీరందరూ ప్రార్థించవచ్చు, నేను కూడా ఇలా ఏ వైష్ణవ అపరాధం చేయకుండా భక్తి చేసుకోవాలని. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ మహామంత్రికి జై. సమవేత గౌరవ భక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.